హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మీ భోజనం అయిపోయిందా? ఈరోజు మా కర్రీ ఏంటో తెలుసా? కనిపిస్తుందా? ఓకే, ఇలా కనిపిస్తుంది. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది కదా. కాకపోతే ఇలా కాదనమాట. రోలు ఉండి గోంగూర పచ్చడి రోట్లో చేసుకుంటే అప్పుడు ఈ ఆనియన్స్ కూడా పచ్చడితో పాటు దంచేయాలన్నమాట, గోంగూరతో పాటు. అప్పుడు ఆ పులుపు కూడా ఈ ఉల్లిపాయకి పట్టేసి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇంతకుముందు అమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మిక్సీలు, రోలు లేవు, మిక్సీలు. ఆ మిక్సీలో వేయడం వల్ల అసలు ఉన్న టేస్టే పోయిద్ది అనమాట పచ్చడిది. చూడండి, ఒక పక్క ఆనియన్స్, ఒక పక్క గోంగూర పెట్టేశారనమాట. కాకపోతే నేనైతే మిక్సీలో వేయనండి. చక్కగా గోంగూర, పచ్చిమిర్చి కలిపి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టేసి జీలకర్ర, వెల్లుల్లి వేసేసి ఆ పప్పు గుత్తితో దంచేస్తాను అనమాట. ఆ పప్పు గుత్తితో దంచేస్తే మెత్తగా లేకుండా మనం రోట్లో నూరుకున్నట్టే ఉంటుంది గోంగూర. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, కావాలంటే చూసారా, ఆంధ్రమాత గోంగూర. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఏవో లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి తినకూడదు, ఇవి తినకూడదు. అసలు ఏది తినాలి, ఏది తినకూడదు. కారం కూడా సరిపోయిందండి. అందులో గోంగూరలోకి కొంచెం కారం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే పులుపు కదా. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. కానీ మా పిల్లలు మంట మంట అంటారు. మరి పుల్లగా ఉంటే ఏం బాగుంటుంది చట్నీ చెప్పండి. గోంగూర టేస్ట్కి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. మాటలు మోగబోతున్నాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, చూసుకోండి. గోంగూర పచ్చడిలో నెయ్యి వేసుకుంటారా మీరు? ఏ పచ్చడిలో నెయ్యి వేసుకున్నా సరే టేస్ట్ అస్సలు తెలియదండి, చప్పగా ఉంటాయి. నెయ్యి లేకుండానే చట్నీ నెయ్యి అయినా సరే చాలా బాగుంటాయి. కొంతమంది ఏంటంటే మంట తట్టుకోలేక వేసుకుంటారన్నమాట. నేనైతే ఎందులో ఇష్టపడను నెయ్యి. ఓకే అండి, నేను తిన్నంతసేపు మీరు చూడాలంటే చాలా కష్టం కదా. ఈ ఒక్క ముద్ద ఆపేస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్ ముద్ద. అయ్యో, మీకు రోల్ లేకపోయినా సరే నేను చెప్పాను కదా, గోంగూర పచ్చిమిర్చి చక్కగా ఉడకబెట్టేసేయండి. సాల్ట్, పసుపు వేసేసి నీరంతా మగ్గిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి పప్పు గుత్తితో మెత్తగా దంచేసేయండి. మనకి రోట్లో చేసుకున్నలాగే వస్తుంది టేస్ట్ కూడా, చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి, మిక్సీలో పెట్టినట్టుంది, అది లేదు కదా. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది అనమాట. ఓకేనా? బాయ్ అండి.